ఏమున్నాయా అంటే సైకో ప్రేమ కొత్త ట్రెండ్ ఒకటి ఇదవుతుంది సమాజంలో. ఏంటంటే ఎవరైనా సరే ఎవరినైనా సరే ఇష్టం వచ్చినప్పుడు కలుసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, ఎప్పుడైనా విడిపోవచ్చు, ఎప్పుడైనా కలవచ్చు. బంధాలు, అనుబంధాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఏముండయి, శృంగారంతో సహా ఏది తప్పు కాదనేది ఈ ట్రెండ్, ఈ ఏమంటారు ఈ కొత్త ట్రెండ్ యొక్క సైకో ప్రేమ. ఈ కొత్త ట్రెండ్ యొక్క ఉద్దేశం ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఇవాళ నచ్చకపోతే ఇవాళనే విడిపో, ఈ పూటనే, ఈ నిమిషమే అని చెప్పేసి ఒకటి కొత్తది ఇదైంది. ఒకసారి చూద్దాం డీటెయిల్స్. సోషల్ మీడియా ప్రభావం, ఆధునిక అలవాట్లతో యువత ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సాంప్రదాయ బంధాలకు భిన్నంగా కొత్త తరహా సిద్ధాంతాలకు ఆకర్షితులు అవుతారంట. ఉద్యోగాలతో పాటు మానవ సంబంధ విషయాలు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఒక అమ్మాయి ఒక అబ్బాయి బయట కనిపిస్తే ఏమవుతారు? మీరిద్దరు ప్రేమికులు అవుతారా, భార్యాభర్తలా, ఒక దగ్గర కలిసి పనిచేస్తారా, ఫ్రెండ్సా, బిజినెస్ పార్ట్నర్సా, కలిసి చదువుకున్నారా, ఇంటి పక్కల ఇల్లు ఉంటారా, ఏందని చెప్పేసి మనం ఏదో ఒక రకమైనటువంటి ఒక డౌట్ వస్తుంది, అడుగుతాం మనం క్యాజువల్గా. అయితే ఇప్పటి నుంచి ఇవన్నీ అవసరం లేదు. ఇక అనుమానాలు గిన్మానాలు అవసరం. ఈ ట్రెండ్ అంతా మారుతుంది. ఏ పేరు లేకున్నా, ఊరు లేకున్నా ఒక అనార్కీ రిలేషన్షిప్ అంటారు దీన్ని. అనార్కీ రిలేషన్షిప్ ఒకటి వచ్చింది. సాంప్రదాయ బంధాలు, ఏ పేరు ఉండదు, ఫ్రెండ్ అనే పేరు ఉండదు, కొలీగ్ అనే పేరు ఉండదు, ఏది ఉండదు. ఇది జస్ట్ కలిసి ఉంటారే. విదేశాల్లో మాత్రం బాగా కనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్లో కూడా విస్తరిస్తుంది. ఎక్కువగా బాగా ఏమంటారు చదువుకొని పైత్యం పెరుగుతుంది అంటారు కదా, అట్లా యూనివర్సిటీలలో చదివే, పెద్ద చదువులు చదివే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, కాలేజీలలో చదువుకుంటున్నారు. ఇప్పుడు ఈ తరం ట్రెండ్ యూత్ అంతా కూడా ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నారంట. దీని కారణంగానే ఈ మధ్య మనం బాగా చూస్తున్నాం. అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు, టార్చర్ పెడుతున్నారని చెప్పి, స్వేచ్ఛను కోరుకుంటున్నామని చెప్పేసి ఇట్లాంటి కొత్తదనాన్ని ఆస్వాదించడం అనే ఒక కొత్త రకమైన మెంటాలిటీతో ఇట్లాంటివన్నీ బయటపడుతున్నాయి. దీనివల్ల ఏంటంటే సాంప్రదాయ బంధాలు అంటే ఒక రిలేషన్షిప్, జీవిత భాగస్వామి, భార్య, భర్త, తండ్రి, తల్లి, మొన్న ప్రియుడితోటి కలిసిపోయి వానితోటే ఒక తల్లిని, కన్న తల్లిని చంపించేది. ఈ మధ్యలో మళ్ళీ చూస్తున్న వరుసగా భర్తలను చంపుతున్నారు, భార్యలను చంపుతున్నారు. ఇట్లాంటి రిలేషన్షిప్స్, ఈ అనార్కీ రిలేషన్షిప్స్, ఇలాంటివన్నీ కూడా దీనికి కారణం. దీంతోపాటే చాలామంది ఎల్జీబీటీక్యూ ఆ మధ్యలో చట్టం కూడా వచ్చింది. సాంప్రదాయ బంధంలో ఉండలేకపోతున్నాం అని చెప్పేసి సొంతంగా రిలేషన్షిప్లు పెట్టుకుంటున్నారు. ఎవరికి నచ్చిన, మనసుకు నచ్చితే చాలు, వాళ్ళు మంచోళ్ళ, చెడ్డోళ్ళ, క్యారెక్టర్ ఉందా లేదా, ఇట్లాంటివి ఏం లేకుండా వీకెండ్ డేటింగ్లు, తిరగడము, ఏమంటారు కలిసి తిరగడము, నాకు పెళ్ళయింది అయినా సరే నేను నీతో రిలేషన్షిప్లో ఉంటాను, ఇట్లాంటివన్నీ కూడా కొత్తగా వస్తుంది. అనార్కీ రిలేషన్షిప్ అనేది భావోద్వేగాలకు సంబంధించింది. అంటే అప్పటికప్పుడు ఏదో మూడ్లా, ఏదో ఆలోచనలో, ఏదో తొందరపాట్ల ఇట్లాంటి రిలేషన్షిప్లు పెట్టుకొని ఇట్లాంటి గుర్తు తెలియని వ్యక్తులతోటి కలిసి మాట్లాడి ఆ తర్వాత ఏమవుతుందంటే అది రిలేషన్షిప్లో, బంధంలో ఏముండదు, ప్రేమ ఉండదు, ఏముండదు, ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకునేది ఏముండదు. అప్పటికప్పుడు అవసరం తీర్చుకోవడం అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వద్దు, విడిపోదాం అనుకున్నప్పుడు ఒకరు స్ట్రాంగ్ ఉండొచ్చు, ఆ రిలేషన్షిప్ కోరుకుంటూ, ఇంకోరు వద్దనుకోవచ్చు. వద్దనుకున్న వాళ్ళు వీళ్ళని చంపడమో, లేకపోతే ఇంకేమైనా చేయడమో, లేకపోతే వద్దంటుండని చెప్పేసి వాళ్ళే వీళ్ళని చంపడము, ఇట్లాంటివన్నీ కూడా క్రైమ్ రేట్ పెరగడానికి, మనుషులను చంపడానికి కారణమవుతున్న రిలేషన్షిప్లు, సరికొత్త ట్రెండ్లు ఇవన్నీ కూడా. ఈ అనార్కీ రిలేషన్షిప్ అనేది చాలా డేంజర్ అని చెప్పేసి